హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ ఫ్యాషన్ డిజైన్స్. ఈరోజు నేను మీకు వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. లాస్ట్ వీడియోలో కటింగ్ అప్లోడ్ చేసినాను ఎట్లా చేయాలనేది. అయితే మరి స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను, ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికి. చూడండి, ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకొని మనకైతే సైడ్స్కి జాయింట్స్ వచ్చినాయి కదా, ఆ జాయింట్స్ అయితే నేను ఇప్పుడు చేసేసుకుంటాను. చూడండి, 2 సైడ్స్ మనకి ఏది ఎక్కడ వస్తుందో ఒకసారి చూసుకొని ఈ విధంగా జాయింట్స్ అయితే ఫస్ట్ పెట్టేసుకొని మనము 2 సైడ్స్ కూడా అంటే ఉల్టా సీదా రాకుండా మళ్ళీ డబుల్ పని పెట్టుకోకుండా ముందే జాగ్రత్తగా చూసుకొని ఒకసారి మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. అయితే ఇలా లోపల నుండే 2 స్టిచ్చింగ్స్ వేసేసుకోవచ్చు. చూడండి, ఇట్లా నీట్గా వచ్చేస్తుంది. ఇంకో వైపు కూడా నేను ఇక్కడ జాయింట్స్ చేస్తాను. ఇదే విధంగా 2 హ్యాండ్స్కి కూడా, ఇంకో హ్యాండ్కి కూడా నేను చూపించట్లేదు ఇప్పుడు, ఒకటే హ్యాండ్కి నేను చూపిస్తాను. ఇంకో హ్యాండ్కి కూడా ఈ విధంగా జాయింట్స్ అనేటివి వేసేసుకోండి. వీడియో చూసాక ఒక లైక్ ఇవ్వండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా ఇంకో హ్యాండ్కి కూడా జాయింట్స్ వేసుకుందాం. ఇలా మెయిన్ క్లాత్ 2 హ్యాండ్స్కి కూడా జాయింట్స్ వేసుకున్న తర్వాత లైనింగ్ తీసుకున్నానండి. లైనింగ్కి కూడా మనం సేమ్ అదే పద్ధతిలో జాయింట్స్ ఉన్నాయి కదా, జాయింట్స్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇవి కూడా 4 పీసెస్, అంటే 2 హ్యాండ్స్కి 2 సైడ్స్ మొత్తం 4 పీసెస్ ఉంటాయి. వీటిని జాయింట్ వేసేసుకుందాం. ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి ఉన్నాను, ఒకసారి చెక్ చేయండి ఛానల్లో. అంటే వర్క్ బ్లౌజ్ ఎట్లా మనం అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలి మన సైజ్కి, కొన్ని కటింగ్ వీడియోలో చూపించాను. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఎట్లా మనము వర్క్ ఉన్నప్పుడు బ్లౌజ్ని ఎట్లా సెట్ చేసి కుట్టుకోవాలనేది కూడా ఇప్పుడు నేను మీకు కొన్ని టిప్స్తోని షేర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు లైనింగ్ అయితే జాయింట్స్ వేసేసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ తీసేసుకొని లైనింగ్ పైన ఈ విధంగా వేసుకోవాలండి. చూడండి, మనకు మెయిన్ క్లాత్ పైనకు ఉండేటట్టుగా, అది రాంగ్ సైడ్ పైకి ఉండేటట్టుగా చూసుకోండి. అయితే రాంగ్ సైడ్ పైకి ఉండడం వల్ల మనకి ఇక్కడ మనకు వర్క్ ఎక్కడి నుండి ఉందనేది మనకు కరెక్ట్గా కనిపిస్తుంది కదండి. దాని వెంటనే మనం స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి, ఇంకప్పుడు మనకు ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటుంది. అంటే ప్లెయిన్ క్లాత్ కనిపిస్తే బాగుండదు. కరెక్ట్గా లైన్ ఎంత మట్టుకు ఉందో అంత మట్టుకు మనకు వర్క్ ఉంటేనే బాగా కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారం వర్క్ పైన రానియకండి. స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా ఆ లైన్ ఏదైతే ఉంటుందో లాస్ట్ లైన్, ఆ లైన్ పక్క నుండే రావాలి లైన్. ఓకేనా? ఎక్కడైనా క్రాస్ అయినట్టుంటే మీకు అట్లా అనిపిస్తే మళ్ళీ మీరు అడ్జస్ట్ చేసి ఫస్టే స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఈ విధంగా నెక్స్ట్ లైన్ వచ్చేసి లైనింగ్ పైన రావాలండి. కింద మనం జాయింట్ చేసిన ఖర్చు కూడా వచ్చేసి లైనింగ్ వైపే ఉండాలి. ఇట్లా పైనుండి లైనింగ్ పైన స్టిచ్చింగ్ పడేటట్టు ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోపలికి ఇట్లా ఫోల్డ్ చేయాలి. పైనుండి కంపల్సరీగా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ వర్క్ ఉంది కాబట్టి మనకి ఇంకా దారం ఏం కనిపించదు అస్సలే. ఒకవేళ కనిపించేటట్టుగా ఉంటే, అంటే అక్కడ ప్లెయిన్ ఉంటే మీరు కంపల్సరీగా హ్యాండ్తో హెమ్మింగ్ వర్క్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా స్టిచ్చింగ్ అనిపిస్తలేదు, అందుకని నేను మిషన్ పైనే వేసేసినాను స్టిచ్చింగ్. తర్వాత ఇప్పుడు ఇట్లా ఉల్టా చేసేసుకొని లైనింగ్ పైనకు వచ్చేటట్టుగా పెట్టుకొని మీరు కరెక్ట్గా, ఎందుకంటే లైనింగ్ కరెక్ట్ కదండి మనం కట్ చేసుకుంది. మనము ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటాం కదా, అందుకని మనం ఇట్లా తర్వాత మనం లైనింగ్ని సెట్ చేసుకొని ఒక స్టిచ్చింగ్ వేసుకొని, ఎక్కడైనా మనకు కొంచెం ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం అది కటింగ్ చేసేసుకొని ఈక్వల్గా చేసేసుకోవాలి 2 క్లాత్స్ కూడా. చూడండి, మధ్యలో కట్ పాయింట్ కూడా పెట్టేసుకున్నాను. ఇట్లా నీట్గా వచ్చేస్తుందండి. ఇదే పద్ధతిలో సేమ్ 2 హ్యాండ్స్ కూడా కటింగ్ కుట్టేసుకోవాలి. చూడండి, ఈ 2 హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అయిపోయినాయి. ఒకదానిపైన ఒకటి వేసినాను ఆపోజిట్లో. చూడండి, కిందికి డిజైన్ ఉంది, పైనకి డిజైన్ ఉంది. లోపల 2 కూడా లైనింగ్ పార్ట్స్ జాయింట్ ఒకటొకటి ఎదురుగా ఉన్నాయి. ఈ విధంగా వేసేసుకొని మనము లోత్ అయితే తీసుకుందాం. ఇప్పుడు లోత్ తీయడానికి ఈ విధంగా వేసుకోవాలి. చాలామంది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎట్లా చేయాలనేది. చూడండి, ఆపోజిట్గా వేసుకోవాలి 2 హ్యాండ్స్ కూడా. ఫస్ట్ అయితే లెవెల్ చేసేసుకున్న తర్వాత ఈ 2 పీసెస్ నేను ఇట్లా ఓపెన్ చేసిన. చూడండి, ఒకదానిపైన ఒకటి ఉన్నాయి, మీకు అర్థమైంది అనుకుంటాను. అయితే ఈ షోల్డర్ దగ్గర నుండి ఒక 2 ఇంచెస్ కిందకి, అటు ఫిట్టింగ్ దగ్గర నుండి 2 ఇంచెస్ ఇటు సైడ్ లోపల సైడ్ పెట్టేసుకొని ఆ మధ్యలో మనకు ఒక 3/4 ఇంచు వరకు లోతు తీసుకోవాలండి. ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకొని ఇక్కడ ఒక చిన్న కట్ పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి, అది మనకు గుర్తుగా ఉంటుంది, అది ఫ్రంట్ సైడ్కి కుట్టాలని. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్. చూడండి, లైనింగ్ పైన మెయిన్ క్లాత్ వేస్తున్నాను. అయితే వర్క్ వచ్చేసి మనకు పైన సైడ్, అది పైన రాంగ్ సైడ్ ఉండేటట్టుగా చూసుకోండి. ఓకేనా?
ఈ విధంగా అయితే కొంచెం షోల్డర్ అయితే కటింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ మీకు కటింగ్ వీడియోలో చెప్పినాను మనం ఎట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానని. చూడండి ఈ విధంగా షోల్డర్స్ అయితే కరెక్ట్గా ఈక్వల్గా పెట్టినాను నేను, లైనింగ్ది ప్లస్ మెయిన్ క్లాత్ది. చూడండి ఈ విధంగా మనకు కొంచెం ఎక్కువ క్లాత్ వచ్చింది కదా, సెంటర్లో ఒక ఫ్రిల్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా అప్పుడు వేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఎక్కువ షోల్డర్ బ్రాడ్ ఎక్కువ రాదండి. లేకపోతే ఈ బ్లౌజ్ ప్రకారం ఏదైతే వర్క్ బ్లౌజ్ మనం కొన్ని తెచ్చుకున్నామో దాని ప్రకారం చేయాలంటే చాలా బ్రాడ్నెస్ ఉంటుంది కొన్నిసార్లు. ఈ బ్లౌజ్ అయితే అంత పెద్దగా బ్రాడ్ లేదు, కానీ ఒక 1/2 ఇంచ్ వరకు అయితే నాకు డిఫరెన్స్ ఉంది. అందుకని మరి 1/2 ఇంచ్ కూడా నాకు బ్రాడ్ ఎక్కువ ఇష్టం లేదు. అందుకని నేను ఈ విధంగా మధ్యలో ఫోల్డ్ వేసి ఇట్లా చిన్న చిన్న టిప్స్ అండి ఇవి. అట్లా నెక్ బ్రాడ్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి, ఇటు అటు కూడా సెట్ చేసుకోవాలి. మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. వన్ సైడ్ ఏదైతే ఈ వర్క్ బ్లౌజ్ ఉందో అది అడ్జస్ట్ కాలేదు, వన్ సైడ్ నేను జాయింట్ వేసుకోవడం ఎట్లా వేసుకోవాలనేది కూడా కటింగ్లో చూపించాను. చూడండి ఇటువైపు ఆ జాయింట్ వేసుకునేది నేను తర్వాత జాయింట్ వేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం నెక్ కుడదామండి. ఇట్లా నెక్ మధ్యలో నుండి ఒక స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కూడా పెద్ద నెంబర్ కుట్టు పెట్టి వేసుకోవడం వల్ల ఇంకా కదలకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ నేను చిన్న నెంబర్ సెట్ చేసేసుకొని చూడండి నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేస్తున్నాను. పక్క నుండే వేయండి కరెక్ట్గా. నెక్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ చుట్టూ వేసుకుంటూ వచ్చినాం అనుకోండి కరెక్ట్గా వస్తుంది, నెక్ నీట్గా వస్తుంది. అంటే వర్క్ కూడా మంచిగా కనిపిస్తుంది. నెక్ ఫినిషింగ్ చాలా నీట్గా రావాలి, అప్పుడే బ్లౌజ్ అందంగా కనిపిస్తుంది. డ్రెస్కైనా బ్లౌజ్కైనా దేనికైనా ఫస్ట్ నెక్కే కదండి చూస్తారు. మరి అది నీట్గా ఉన్నప్పుడు మనకు బ్లౌజ్ అంతా కూడా చక్కగా కనిపిస్తుంది. చూడండి ఇట్లా ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసుకుంటూ ఈ విధంగా చుట్టూరా కట్ చేసేస్తున్నాను. లైనింగ్ ఈ మెయిన్ క్లాత్ రెండు కూడా కలిపి కట్ చేసేసినాను. చిన్న చిన్న కట్స్ ఇట్లా కంపల్సరీగా పెట్టుకోవాలి. కొత్తగా నేర్చుకునే వారికి ఈ టిప్స్ అన్నీ తెలియదు, ఇట్లా చిన్న కట్స్ పెట్టుకోవాలని. ఊరికే జస్ట్ నెక్ తిప్పేసి అంతా కూడా ముడతలు వచ్చేస్తుంది. ఎందుకు ముడతలు వస్తుందో వాళ్ళకి అర్థం కాదు. జస్ట్ ఇట్లా చిన్నగా కట్స్ పెట్టుకోవడం వల్ల నీట్గా మనం తిప్పి వేసి మళ్ళీ స్టిచ్చింగ్ వేసేటప్పుడు నీట్గా వస్తుంది, ఎక్కడ కూడా ముడతలు రాకుండా. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఈ రెండు కూడా ఓపెన్ చేసేసినాను. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్. లైనింగ్ క్లాత్ పైనే నెక్ వెంటనే ఇప్పుడు ఎక్కడైతే స్టిచ్చింగ్ వేసినామో ఆ వెంటనే ఇట్లా స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా, అంటే స్టిచ్చింగ్ వచ్చి మీకు లైనింగ్ పైనే పడాలి, మెయిన్ క్లాత్ పైన డిజైన్ పైన రావద్దు, ఓన్లీ లైనింగ్ పైన మాత్రమే వచ్చేటట్టుగా ఇలాగ స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి నెక్ చుట్టూ. తర్వాత ఒక స్టిచ్చింగ్ వచ్చేసి పైనుండి వేస్తున్నాను. ఇందాక హ్యాండ్స్ కుట్టినప్పుడు పైనుండి వేసినాం కదండి, సేమ్ అదే పద్ధతిలో వేస్తున్నాను. ఎందుకంటే ఈ వర్క్ ఎంత దగ్గర ఉందంటే అసలు ఇంకా మనం వేసే కుట్టు బయటికి కనిపించదు, నీట్గా ఉంటుంది. చూడండి చివరి నుండి కూడా ఏం అవసరం లేదు, ఒక 1/2 ఇంచ్ దూరం నుండే నేను ఇక్కడ ఈ స్టిచ్చింగ్ వేస్తున్నాను. చూడండి కొంచెం కొంచెంగా సెట్ చేసుకుంటూ నెక్ కుట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కుట్టండి. చూడండి ఈ విధంగా మొత్తం కూడా నెక్ రౌండ్ నెక్ నీట్గా వచ్చేస్తుంది. తర్వాత లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకుందాం. టూ సైడ్స్ ఫస్ట్ అయితే ఈ షోల్డరు చంకలు రెండు జాయిన్ చేసుకున్నాక ఇక్కడ నాకు సైడ్కి జాయింట్స్ పడుతున్నాయని చెప్పినాను కదండి, ఎంత జాయింట్ పడుతుంది అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి ఇది మొత్తం కూడా సెట్ చేసుకొని ఫస్ట్ కింద నుండి అయితే ఒక స్టిచ్చింగ్ వేసేసుకుంటాను. నడుము దగ్గర ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఇట్లా నీట్గా సర్దుకుంటూ కుట్టాలి. చూడండి ఈ లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనం పెద్ద నెంబర్ కుట్టు పెట్టుకోవచ్చు అండి. మళ్ళీ నేను ఇప్పుడు నెంబర్ అయితే చేంజ్ చేస్తాను ఇక్కడ జాయింట్ వేసేటప్పుడు. చూడండి ఒక చిన్న పీస్ అయితే తీసుకున్నాను, స్ట్రెయిట్ పీస్, అది మెయిన్ క్లాత్ పీస్, మెయిన్ క్లాత్కే జాయింట్ పడుతుంది కదా. చూడండి ఈ విధంగా జాయింట్ వేసేసుకొని మనం లైనింగ్ అటాచ్ చేసుకున్నాకనే ఈ పీస్ వేసుకోవచ్చు. ఇది జస్ట్ మనకు అసలు కనిపించదు, స్టిచ్చింగ్స్లో సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా దాంట్లోకి వెళ్ళిపోతుంది, ఒక్కొక్కసారి కటింగ్లో కూడా వెళ్ళిపోవచ్చు. కానీ మనకు కన్ఫ్యూజన్ ఉండకుండా మనం కంపల్సరీగా జాయింట్ అనేది వేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే షోల్డర్ని ఇట్లా సెంటర్లో పట్టుకుంటే మనకు టక్స్ ఎక్కడ వేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ఈ టక్స్ పొడవు ఎంత వేయాలి అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. 4 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు అండి. 4 ఇంచెస్ ఇక్కడ నేను ఈ టక్స్ వేస్తున్నాను. చూడండి ఈ విధంగా కరెక్ట్గా తీసుకొని 4 ఇంచెస్ కింద 1/2 ఇంచ్ పట్టాలి కుట్టడానికి,
హాఫ్ ఇంచ్ అంటే మనం ఫోల్డ్ వేసి డబుల్ ఫోల్డ్ మీద హాఫ్ ఇంచ్ అంటే 1 ఇంచ్ మనకు వెళ్ళిపోతుంది కదా. తర్వాత 4 ఇంచెస్ పొడవు వేసుకోవాలి. ఇప్పుడు నడుము పట్టి వేస్తున్నాను చూడండి. మనకి లైనింగ్ ఏదైతే మిగిలి ఉంటుందో బ్లౌజ్ కట్ చేసిన తర్వాత అక్కడ మనకి ఎడ్జిలు ఉంటాయి కదండి, ఈ కోరా పీసెస్ ఉంటాయి కదా, అక్కడ నుండి మనము ఈ నడుముకు వేయడానికైతే పట్టీ తీసుకోవచ్చు. ఎందుకంటే 1 సైడ్ కోరా ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ చేయడం అవసరం ఉండదు. ఈ విధంగా ఒకసారి కుట్టేసి తర్వాత మళ్ళీ మనం దానిపై నుండి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూడండి చక్కగా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోండి. తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు ముందు ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, ఈ వర్క్ ఉంది కదండి, వర్క్కి ముందుకి మనకి ఎంత ప్లేస్ ఉందంటే అక్కడ దగ్గర 3/4 ఇంచ్ అంత ప్లేస్ ఉంది. మనకు 1/2 ఇంచ్ చాలు స్టిచ్చింగ్ చేయడానికి. 3/4 ఇంచ్ ఉందనుకోండి, 1/2 ఇంచ్ కుడితే మళ్ళీ ఒక 1/4 ఇంచ్ అంతా గ్యాప్ కనిపిస్తుంది మనకు షోల్డర్ జాయిన్ చేసినప్పుడు, అప్పుడు నీట్గా ఉండదు. అందుకే మనకు ఆ ప్రాబ్లమ్స్ రావద్దంటే ముందే సరి చేసుకొని చేసుకోవాలి. కటింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు షేప్ బెల్ట్స్ రెడీ చేస్తాను. వీటికి లోపల కొంచెం మందంగా ఉండడానికి నేను ఈ క్లాత్ తీసుకుంటున్నాను. మనం కొంచెం లైనింగ్ క్లాత్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అసలు ఇంకా ఇవి మనం మళ్ళీ వేరే కలర్వి వేయాల్సిన అవసరమే ఉండదు. మనకు లైనింగ్ క్లాత్లోనే సేమ్ ఇవి డబల్ వచ్చేస్తాయి కాబట్టి కంపల్సరీగా ఇంకా ఇక్కడ తప్పదు. నేను అది మర్చిపోయి 1 మీటర్ తెచ్చేసుకున్నాను క్లాత్. ఇంకా వేరే క్లాత్ వేసుకోవచ్చులే, ఇంకా మనదే కదా అని చెప్పి వేసుకుంటున్నాను. కానీ కస్టమర్కి అయితే అస్సలు ఇట్లా వేయొద్దండి. వేరే క్లాత్ వేస్తే అది చూడ్డానికి కూడా ఆడుగా కనిపిస్తుంది. ఎంత మనం ఈ క్లాత్ లోపలికి పోయినా మనం వేసే జాయింట్స్ ఇవి ఎక్స్ట్రా క్లాత్ కదా, లోపలికి వెళ్ళినా కూడా మనకేంటంటే మనకి ఆ జాయింట్ చేసిన తర్వాత అది ఇంటర్లాక్ చేయకపోతే మాత్రం కనిపిస్తుంది. చూడండి ఇట్లా మెయిన్ క్లాత్స్ అయితే ఫస్ట్ అయితే ఈ విధంగా ఆపోజిట్లో పెట్టేసుకొని తర్వాత దీనిపైన లైనింగ్ క్లాత్స్ పెట్టుకోవాలి. చూడండి ఆ తర్వాత మనం ఈ కట్ చేసుకున్న ఎక్స్ట్రా పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వీటిపైన పెట్టేసి ఇక్కడ చూడండి అవి ఇక్కడక్కడ పోకుండా నేనైతే పిన్ చేసేసుకున్నాను ఒక సైడ్. ఈ విధంగా మనం రెడీగా పెట్టేసుకొని ఇట్లా 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. కంపల్సరీగా 1/2 ఇంచ్ రావాలి. చూడండి అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకొని తర్వాత ఇప్పుడు కుట్టేప్పుడు పిన్ తీసేసి కుడుతున్నాను. నేను ఎట్లా పెట్టినానో మీకు అర్థమైంది కదా. ఈ మెయిన్ ఏదైతే మనం ఎక్స్ట్రా వేస్తున్నామో క్లాత్, ఆ క్లాత్ అనేది లోపల ఉండాలన్నమాట, మనకు బయటికి కనిపించొద్దు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇట్లా స్టిచ్చింగ్ స్ట్రైట్గా వచ్చేటట్టుగా వేసేసుకొని ఆ తర్వాత మీరు ఈ పైన కుట్టు వేసుకుంటారు కదా, ఈ కుట్టు వచ్చేసి లైనింగు ఈ లోపల వేసిన క్లాత్ రెండు కూడా ఒకవైపు ఉండాలి, మెయిన్ క్లాత్ ఒకవైపు ఉండాలి. స్టిచ్చింగ్ అంతా కూడా లైనింగ్ వైపు పైననే పడాలండి. చూడండి ఇక్కడ లైనింగ్ పైన స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా 2 క్రాస్ బెల్ట్ల మీద కూడా మనం స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వస్తాయి. వీటిని మనం ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని పైనుండి స్టిచ్చింగ్ వేయాలి. మళ్ళీ సేమ్ అటువైపే ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని చివరి నుండి కూడా వేసుకోవచ్చు. నేనైతే 1/2 ఇంచ్ డిస్టెన్స్తోనే వేస్తాను, ఎందుకంటే మనం జాయిన్ చేస్తాం కదా, అవి అన్ని ఇట్లా ప్రెస్ అయ్యి ఉంటాయి కదా, అన్నీ ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తో వేస్తాను స్టిచ్చింగ్. ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఇటువైపు ఏవైతే ఓపెన్ ఉందో అటువైపు ఇట్లా స్టిచ్చింగ్ వేసేస్తున్నా. చూడండి ఈ షేప్ బెల్ట్లు ఈజీగా కుట్టడానికి ఇదొక మెథడ్. చూడండి ఈ విధంగానే ఇంకో స్టిచ్చింగ్ కూడా దీనికి కూడా వేసేస్తాను. ఇది చాలా సింపుల్గా ఈజీగా అందరికి అర్థమవుతుందండి. కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈ మెథడ్ ఈజీగా అర్థమవుతుంది. ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోండి కంపల్సరీగా. చూడండి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. మెయిన్ క్లాత్ వచ్చేసి పైనుంది, మనం తీసుకున్న రెడ్ లైనింగ్ క్లాత్ ఏదైతే బ్లౌజ్కి మొత్తం వేసినామో అది లోపల వైపు ఉంది. మనం తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడ మీకు కనిపించట్లేదు, ఇంకా కంప్లీట్గా లోపల సైడ్ ఉందన్నమాట, మిడిల్లో ఉంది, ఆ రెండింటికి మధ్యలో ఉంది. ఈ విధంగా ఇప్పుడైతే మరి బ్లౌజ్ కటింగ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఫ్రంట్కి ఇటు ఒక జాయింట్ వచ్చిందని మీరు చాలామంది అనుకోవచ్చు, ఈ విధంగా జాయింట్స్ వేస్తే మరి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సెట్ అవుతుందా అని. కంపల్సరీగా సెట్ అవుతుందండి. మనం జాయింట్స్ కరెక్ట్గా వచ్చేటట్టుగా వేసుకోవాలి.
ఈ విధంగా ఈ 2 సైడ్స్‌కి నేనైతే ఇట్లా పిన్ ఏ పీస్‌కి ఆ పీస్ అంటే ఎక్కడ జాయింట్ వస్తుంది, ఏ డైరెక్షన్‌లో వస్తుంది అది చూసుకొని కరెక్ట్‌గా పిన్ అయితే పెట్టుకోవాలి. అంటే మనకు కన్‌ఫ్యూజన్ ఉండకుండా పిన్ పెట్టుకోవడం అనమాట. లేకపోతే పీస్ ఇటు అటు పడిపోతుంది కూడా మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకని ఈ పర్ల్ పిన్స్ అయితే చాలా యూజ్ అవుతాయండి. నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. చూడండి ఈ విధంగా 1/2 ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం. 1/2 ఇంచ్ కంపల్సరీగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను పైనుండి స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి. నీట్గా ఉంటుందండి, మనకి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. చాలామంది తక్కువ క్లాత్ తీసుకొస్తే భయపడిపోతారు. అసలు అంటే కొంచెం మనకు ఆలోచన ఉండాలి. ఏది ఎక్కడ వేయాలి, ఎట్లా వేయాలి అనేది కొంచెం ఐడియా ఉంటే కనుక తప్పకుండా మనము ఏ ఒక్క కస్టమర్ని కూడా డిసప్పాయింట్ చేయకుండా, ఎవరిని కూడా రిటర్న్ పంపించకుండా, అన్ని సార్లు అయితే వాళ్ళైతే తక్కువ క్లాత్ తీసుకురారు కదండి. ఇప్పుడంటే ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు ఎక్కువ కంప్యూటర్ వర్క్ బ్లౌజులు, మగ్గం వర్క్ బ్లౌజులు ఇవైతే కామన్ కదా. మరి ఇలాంటివి మనం పోగొట్టుకున్నాం అనుకోండి, ఇంకా మనకు కస్టమర్స్ మళ్ళీ రారు కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్క్ వచ్చింది, బ్లౌజ్ ఇది నేను కుట్టాను, మీరు వేరే చోట కుట్టించుకోండి అని చెప్పి మనం పంపించేసినాం అనుకోండి, వేరే చోటుకి వెళ్తారు. అక్కడ వాళ్ళకు సపోజ్ కరెక్ట్గా మంచిగా సెట్ అయింది అనుకోండి, ఎప్పుడు మనం కుట్టిన దానికంటే కూడా బాగా సెట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోతారు. మళ్ళీ ఆ కస్టమర్ మన దగ్గరికి అయితే రారు కదా. మరి అందుకని మనం కొంచెం కష్టపడి ఆలోచించి ఈ విధంగా మనకైతే ఇప్పుడు అన్నీ కూడా ఉన్నాయి కదండి. దేనికి కూడా ఏ డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఏదైనా డౌట్ ఉంటే యూట్యూబ్ ఓపెన్ చేయొచ్చు, గూగుల్ ఓపెన్ చేయొచ్చు. మనకు కంపల్సరీగా మన డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి. ఈ విధంగా కొంచెం ఆలోచనతోని, ఓపికతోని వర్క్ చేసినాం అనుకోండి, ఇంకా కస్టమర్స్ ఎక్కడ పోరు. చూడండి ఈ విధంగా అయితే ఫ్రంట్ నెక్ వేసేసుకున్నాను. ఒకసారి చూసుకుందాము దగ్గర నుండి, మనకు వీలైనంత దగ్గర నుండి ఇక్కడ నుండి పెడితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. మీకు చూపిస్తా చూడండి. అయితే ఈ కింద హుక్ దగ్గర మాత్రం కొంచెం అది వర్క్ పోతుందండి, పర్వాలేదు, అది కిందికి వచ్చేస్తుంది. మనకు ఏంటంటే మెయిన్ మనకు షోల్డర్ కింద నుండి షోల్డర్ పైనుండి ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ వరకే ఇక్కడ మనకు గ్యాప్ కనిపిస్తుంది. కాబట్టి అక్కడ వరకు మనకు కరెక్ట్గా వచ్చేసి ఆ కిందకి హుక్ దగ్గర మాత్రం కొంచెం వర్క్ పోయినా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అంతకంటే ఇంకా పైకి వస్తే నెక్ బాగుండదండి. అందుకని అంటే అలవాటు కూడా ఉండాలి కదా పైకి నెక్ వేసుకోవడానికి. బోట్ నెక్ వేసుకోవడం అంటే అది వేరే, అది బ్రాడ్గా ఉంటుంది కాబట్టి కొంచెం పైకి ఉన్నా మనకి ఏమనిపించదు. ఈ నెక్ వచ్చేసి దగ్గరకు ఉండి పైకి ఉంటే ఇంకా అసలు వేరేగా ఉంటుంది బ్లౌజు. చూడండి ఈ విధంగా మొత్తం కూడా సెట్ చేసుకొని, ఇంకా మీకు ఇట్లా నార్మల్గా చూస్తే అక్కడ జాయింట్ వేసినా అన్నట్టుగానే మీకు అనిపించదు. ఎవరైతే పరిశీలించి చూస్తేనే అక్కడ ఇక్కడ ఒక జాయింట్ ఉంది కదా అన్నట్టు అర్థమవుతుంది. అంతే, అంత నీట్గా వేసుకోవాలి జాయింట్స్ కూడా. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ కూడా కటింగ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇంకొక పీస్ కూడా ఉంది కదా, దానికి కూడా మనం లైనింగ్ జాయిన్ చేసేసుకుందాం. ఇది లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఏదైతే వర్క్ది ఉందో ఆ నెక్ దీనిపైన వేస్తున్నాను చూడండి. ఎందుకంటే రెండు వైపులా కూడా మనకు ఒకేలాగా రావాలి కదా నెక్కులు. చూడండి ఇలాగ చూస్తే మనకు కొంచెం ఇది ఎక్స్ట్రా వస్తుంది, సేమ్ సమంగా. మరి ఈ ఏదైతే వర్క్ రైట్ సైడ్ ఉందో అట్లానే ఇటు సైడ్ కూడా కటింగ్ చేసేస్తాను, నేను మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇటు సైడ్ అయితే మనకు వర్క్ లేదు కాబట్టి మనం నెక్ ఎట్లా వేస్తామండి, క్రాస్ పీసెస్ వేసుకుంటాం కదా, సేమ్ అదే పద్ధతిలో క్రాస్ పీస్ అయితే వేస్తాను. ఇప్పుడు బ్లౌజ్కి టక్స్ గీసుకుందాం. ఫస్ట్ హుక్ పట్టి కాజా పట్టి వేసిన తర్వాతనే నెక్ పీస్ వేసుకుంటాం కదా. ఒక సైడ్ మాత్రమే నెక్ వేసుకోవాలి. ఒక సైడ్ వర్క్ ఉంది కాబట్టి ఆల్రెడీ నేను ఇట్లా రిటర్న్ తిప్పేసినాను, అది నెక్ ఫినిషింగ్ అయిపోయింది. మనకి ఏదైతే వర్క్ లేదో అంటే లెఫ్ట్ సైడ్ కాజా పట్టి సైడ్ క్రాస్ పీస్ వేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా మనం టక్స్ వేసుకున్న తర్వాత ఈ టక్స్ వేసుకొని తర్వాత షేప్ బెల్ట్ జాయిన్ చేసుకొని హుక్ పట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత మనం అప్పుడు నెక్ పీస్ వేసుకోవాలి. చూడండి టక్స్ వేసుకునేటప్పుడు చిన్న కుట్టు పెట్టేసుకోండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, మరొక నలుగురికి కూడా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. మరి చాలామంది వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు కుట్టడానికి చాలా ఇబ్బంది పడతారు. అంటే ఈ నెక్ మోడల్స్ వలన అంటే బ్లౌజు అడ్జస్ట్ అవుతుందో కాదో భయం
తో కొంచెం మంది కుట్టలేకపోతారు. అదే కొంచెం బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే కుట్టేస్తారు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారి కోసమే ప్రత్యేకంగా మరి ఈ విధంగా స్పష్టంగా చెప్పాలి అని చెప్పి నేనైతే వీడియోస్ చేస్తున్నాను ఇప్పుడు. మరి ఇంకా మన ఛానల్లో చాలా మోడల్ బ్లౌజెస్ కూడా ఉంటాయి. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కూడా మంచి మంచి మోడల్స్ నేను కుట్టి అప్లోడ్ చేస్తానండి. మీరు ప్లీజ్ కనెక్టెడ్గా ఉండండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు కమెంట్స్లో నాతో రాయొచ్చు. లాస్ట్ టైం వీడియోలో ఇంకా లైనింగ్ మొత్తం చూపించండి అక్క, నాకు మీరు చూపించేదంటే అర్థమవుతలేదు, ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నారు కదా, అంటే కొంచెం కొంచెం పార్ట్ చూపిస్తున్నారు కదా, ఎక్కడ ఏ పార్ట్ కుడుతున్నారు అనేది కట్ చేస్తున్నారు అనేది అర్థం అవుతలేదు అని చెప్పి అడిగినరు. నేనైతే ఇది ఆల్రెడీ చేసేసి ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు అప్లోడ్ చేసినాను. నెక్స్ట్ వీడియో కంపల్సరీగా నేను అంటే మీకు మొత్తం క్లారిటీగా ఎంత క్లాత్లో మనం ఎక్కడ బ్యాక్ పార్ట్, ఎక్కడ ఫ్రంట్ పార్ట్, ఎక్కడ హ్యాండ్స్ తీసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తానండి. తప్పకుండా మీకోసం మీరు అడిగినరు కాబట్టి ఇంకా క్లారిటీగా నేను చూపిస్తాను. ఈ విధంగా షేప్ బెల్ట్ని కూడా 2 టైమ్స్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి నీట్గా. చూడండి ఇలాగ వచ్చేస్తుంది. ఇంకా ఇటువైపు మనము ఏది కుట్టాలో అది అటువైపు పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకు కన్ఫ్యూజన్ అనేదే ఉండదు. చాలామంది కొత్తలో చేసే పొరపాట్లే అవి. కొత్తగా నేర్చుకునేవారు కుడుతూ ఉంటారు, ఇప్పుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే చిరాకు వచ్చేస్తుంది అసలు. ఇంకా ఏదో కొద్ది టైం పెట్టుకుంటారు స్టిచ్చింగ్ కోసము, ఇంట్లో పని అయిపోయిన తర్వాత. ఆ కొంచెం టైం కూడా ఇప్పడానికి అంటే కుట్లు ఇప్పడానికే సరిపోతే ఇంకా వాళ్ళు ఏం పని నేర్చుకుంటారు కదా. అందుకని మనకు ఫస్ట్ నుండి ఒక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, కంపల్సరీగా మనము ఒకసారి ఆలోచించి తర్వాత ఆ వర్క్ అక్కడ నుండి స్టిచ్ చేయడం కాదు. స్టిచ్ చేయడం చాలా ఈజీ అండి, మళ్ళీ కుట్లు ఇప్పదీసి మళ్ళీ సెట్ చేయాలంటేనే కష్టం. అందుకని ఒక్కసారి ఎక్కడ ఏది వస్తుందో చూసుకొని కరెక్ట్గానే వేస్తున్నానా లేదా అని చెప్పి ఒకసారి ఆగి అక్కడ ఆలోచించి మీరు ఆ వర్క్ స్టార్ట్ చేసిరనుకోండి, అది కరెక్ట్గా వచ్చేస్తుంది. లేదు అంటే ఆలోచన లేకుండా మీరు గబగబా కుట్టేసిరనుకోండి, ఇంకా మిగతా టైం అంతా కూడా మీకు ఆ కుట్లన్నీ ఇప్పడానికే మీకు సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే హుక్కు పట్టి కాజా పట్టి కోసం నేనైతే ఇక్కడ క్లాత్స్ కట్ చేసుకుంటున్నాను. 1.5 ఇంచ్ అంత క్లాత్ ఉంటే సరిపోతుందండి హుక్కు పట్టి సైడ్. 1 ఇంచ్ క్లాత్ ఉన్నా కూడా మనం వేసుకోవచ్చు. ఒక సైడ్ కూర ఉంటుంది కదా, ఆ పీస్ ఏదైనా మిగిలినప్పుడు మనం 1 ఇంచ్ క్లాత్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా హుక్కు పట్టి వేసేటప్పుడు మనం మెయిన్ క్లాత్కి ఇట్లా పైనుండి పెట్టేసి తర్వాత సెకండ్ స్టిచ్ ఏదైతే పట్టి తీసుకున్నామో క్లాత్, లైనింగ్ క్లాత్, దానిపైన వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చూసుకొని ఆ తర్వాత ఇటు లోపల వైపు తిప్పుకొని మనము జస్ట్ ఇట్లా నేను వీడియోలో మీకు చూపిస్తున్న ప్రకారం ఫోల్డ్ చేయండి. డబుల్ ఫోల్డింగ్ చేయండి. ఇక్కడ నాకు కోరా పీస్ లేదు కాబట్టి డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఈ గ్యాప్ అనేది కంపల్సరీగా క్లోజ్ చేయండి ఒకసారి. చాలామంది అది గ్యాప్గానే వదిలేస్తారు, దానివల్ల బ్లౌజ్ అంతా నీట్గా కనిపించదు. జస్ట్ ఒక స్టిచ్ ఇట్లా అడ్డంగా వేసి మళ్ళీ ఇట్లా నిలువుగా వేసుకుంటూ వచ్చేసేయండి, అప్పుడు చాలా నీట్గా ఉంటుంది బ్లౌజు. చూడండి ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి మొత్తం. ఎందుకంటే ఇక్కడ హుక్ పట్టికి పైన మనకు ఇంకా అక్కడ నెక్ పీస్ ఏం రాదు, అక్కడ ఫినిషింగ్ అయిపోయింది కాబట్టి అక్కడ కూడా నీట్గా రావాలి. అందుకే కొంచెం టైం తీసుకొని నీట్గా సెట్ చేసేసినాను. ఇప్పుడు కాజా పట్టీకి అయితే మనకు పైన నెక్ వస్తుంది కాబట్టి పైన సైడ్ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్ బ్లౌజ్ కుట్టింది వేరు, ఇట్లా వర్క్ బ్లౌజెస్ కుట్టింది వేరండి. మగ్గం వర్క్ బ్లౌజెస్ కుట్టినా, ఇట్లా వర్క్ బ్లౌజెస్ ఏవైనా కంప్యూటర్వి కుట్టినా కూడా కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. చూస్తే మీకు అర్థం అయిపోతుంది ఎక్కడ ఏం చేయాలనేది. అది ఏం పెద్ద హార్డ్ అని ఏం లేదు. చూడండి ఈ విధంగా కాజా పట్టి కుట్టేటప్పుడు మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 తీసుకోవాలి. ఫస్ట్ అయితే నేను కింద నుండి కుట్టేస్తాను చూడండి. మెయిన్ క్లాత్కి కింద నుండి పెట్టేసి తర్వాత దాన్ని నేను సెట్ చేసుకుంటున్నాను. ఒక 3 ఇంచెస్ ఉంటే సరిపోతుంది వెడల్పు, ఎక్కువ ఏం అవసరం లేదు. ఈ విధంగా మనం మడతబెట్టి ఫుల్ కుట్టినాక మనకు 1 ఇంచు కనిపిస్తే సరిపోతుంది. 3/4 ఇంచు కూడా వేస్తారు చాలామంది. కొంచెం మంది గ్యాప్ ఉండొద్దు, ఇట్లా ఒకవేళ ఎప్పుడైనా హుక్స్ మధ్య గ్యాప్ వచ్చినా కూడా మనకి క్లాత్ ఉండాలని చెప్పేసి 1 ఇంచ్ వరకు పెట్టమంటారు. ఇంకా అదే అలవాటు ప్రకారం 1 ఇంచ్ అయితే ఇస్తాను నేను. చూడండి ఈ విధంగా 1 ఇంచ్ క్లాత్తో ఇట్లా బెల్ట్, కాజా పట్టి బెల్ట్ అయితే కంప్లీట్గా కుట్టేసినాను.
నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక స్టిచ్చింగ్ వేస్తా చూడండి. ఇటు అడ్డంగా మనము క్లోజ్ చేస్తేనే అది నీట్గా ఉంటుంది. పక్క నుండి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తో వేస్తే అక్కడ రెండిటి మధ్యలో కాజా అనేది పెడతారు. చూడండి ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ పీస్ వేసుకుందాము. క్రాస్ పీసెస్ అన్నీ కూడా జాయిన్ చేసుకోండి. లైనింగ్ క్రాస్గా కట్ చేసేసుకొని ఆ పీసెస్ని జాయిన్ చేసుకొని ఈ విధంగా నెక్కు వేసుకోండి. ఎట్లయితే మనము రౌండ్ నెక్స్ కుడతామో అదే పద్ధతిలో ఈ నెక్ కుట్టుకోవాలి. చిన్న చిన్న కట్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. తర్వాత పైనుండి ఇట్లా మనము ఫోల్డ్ చేసుకుంటూ సేమ్ అండి మనము రౌండ్ నెక్ నార్మల్ నెక్ పెట్టుకున్నప్పుడు ఎట్లయితే పెడతామో లైనింగ్ వేసుకొని కుట్టేటప్పుడు సేమ్ అదే పద్ధతిలో కుట్టుకోవాలి అంతే. ఇంకా ఇట్లా నెక్ వేయడం అయిపోయిన తర్వాత లోపల నుండి అయితే క్లాత్ అయితే కటింగ్ చేసేసుకోవాలండి, ఎక్స్ట్రా క్లాత్. ఎందుకంటే మళ్ళీ మనం హెమ్మింగ్ చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది కదా. ఇంకా నేను మళ్ళొక వీడియో క్లియర్గా స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం షోల్డర్ జాయిన్ చేసుకుందాం. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్స్కి కూడా మనం కరెక్ట్గా 1/2 ఇంచు డిజైన్ వర్క్ ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఆల్రెడీ కటింగ్లోనే నేను అంత పర్ఫెక్ట్గా కట్ చేసినాను. చూడండి ఇట్లా స్టిచ్చింగ్ చేసేటప్పుడు రైట్ పార్ట్కి మాత్రమే మనకు ఫ్రంట్ పార్ట్ హుక్కు పట్టి సైడ్ మాత్రమే వర్క్ ఉంటుంది కదా, కంపల్సరీగా నీట్గా ఉండాలి. చూడండి ఇట్లా రావాలి వర్క్ కంప్లీట్గా, అంటే ఒకటికొకటి టచ్ అయినట్టుగా. ఈ షోల్డర్ దగ్గర మనకు విడివిడిగా కొంచెం బ్యాక్ సైడ్ వర్క్ వచ్చి మళ్ళీ గ్యాప్ వచ్చి క్లాత్ నార్మల్ క్లాత్ వచ్చి మళ్ళీ వర్క్ వచ్చి అట్లా గ్యాప్స్ ఉంటే అస్సలు బాగుండదండి. నీట్గా కుట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇది ఉంది కదా మనం షోల్డర్ జాయింట్ చేసినాం కదా, దాన్ని కూడా నేను లాక్ చేసేస్తాను బయటికి రాకుండా. చూడండి కొంచెం ఇట్లా క్రాస్గా చేసేసి ఆ షోల్డర్ పైన కుట్టేసేసినాం అనుకోండి, ఇది వర్కే కదా ఇంకా కనిపిస్తలేదు. వర్క్ లేకపోయినా కూడా ఈ విధంగా మనం స్టిచ్చింగ్ వేయాలి. వేయడం వల్ల ఇంకా బయటికైతే రాదు క్లాత్ అది. ఇంకా ఇట్లా ఫినిషింగ్స్ చాలా ఉంటాయండి, చూపిస్తాను నేను మీకు వీడియోలో. మీకు ఇది అర్థం అవ్వడానికి ఈజీ మెథడ్లో నేను మీకు చెప్తున్నాను ఇప్పుడైతే. ఇక్కడ చూడండి ఇదైతే ఫ్రంట్కి మనకు నెక్ పీస్ వేసుకున్నాం కదా, ఆ నెక్ పీస్ని ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమే. లెఫ్ట్ సైడ్ వర్క్ ఉండదు కాబట్టి మనకు అంటే కుట్టు చూసుకోవడానికి కరెక్ట్గా మనం ఇటువైపు ఎంత కుడతామో షోల్డరు రైట్ సైడ్కి లెఫ్ట్కి కూడా అంతే కుట్టాలండి కుట్టు అయితే. కాకపోతే ఫ్రంట్కి వర్క్ ఉండదు అంతే. ఓకేనా, ఇది మనం లాక్ చేయని అవసరం లేదు, దాని లోపలనే వెళ్ళిపోయింది కదా. నీట్గా ఈ విధంగా మనము ఈ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని ఇప్పుడు మనమైతే మొత్తం మీద బ్లౌజ్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇంకా ఇప్పుడైతే నేను హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుంటాను. చూడండి ఎక్కడ ఏ హ్యాండ్ వస్తుంది అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఇట్లా చూడండి ఇక్కడ కట్స్ పెట్టుకున్నాను కదా, ఈ కట్స్ అనేటివి ఫ్రంట్ సైడ్కి రావాలి. మనం లోతు తీసుకున్నాం కదా 2 హ్యాండ్స్ ఒకదానిపైన ఒకటేసి, ఆ లోతు తీసింది వచ్చేసి ఫ్రంట్ సైడ్ కూర్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఒక హ్యాండ్ వచ్చేసి ఒక సైడ్ ఫ్రంట్కి వస్తుంది, ఇంకొక హ్యాండ్ ఇంకో సైడ్ ఫ్రంట్కి వస్తుంది. ఏది ఎక్కడ వస్తుందో ముందే చూసుకొని ఈ విధంగా మనమైతే మిడిల్లో నుండి స్టిచ్చింగ్ వేసుకోవాలి. మిడిల్లో నుండి ఒక సైడ్కి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ వేసుకోవడానికి మళ్ళీ కొంచెం ఉల్టా తిప్పేసి దాన్ని మనం ఇంకో సైడ్ ఇట్లా మిడిల్లో నుండి చివరికి మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ అయితే 1/2 ఇంచ్ అయితే పట్టాలండి కంపల్సరీ. మీరు ఈ బాడీని ప్లస్ హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ క్లాత్ అయితే స్టిచ్చింగ్ చేయాలి. చూడండి ఇట్లా ఫస్ట్ ఒక స్టిచ్చింగ్ వేసినప్పుడు మీకు ఏమైనా కుట్టు ఇటు అటు అనిపిస్తే కనుక రెండోసారి కుట్టేస్తారు కదా, ఆ కుట్టు వచ్చేసి పర్ఫెక్ట్గా రావాలి. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేస్తుంది. హ్యాండ్ ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి కంపల్సరీ. మనం అలవాటుగా పెట్టుకోవాలి. హ్యాండ్ వేసిన తర్వాత ఎక్కడైనా ముడతలు వచ్చినాయా, సపోజ్ కొన్నిసార్లు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ క్లాత్ లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, కొంచెం జారే క్లాత్ అయితే. అట్లా మనం ముందే చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకి మొత్తం బ్లౌజ్ అంతా కుట్టినాక ప్రాబ్లం అనిపించకుండా ఉంటుంది కదా. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి టైలరింగ్లో. ఇవన్నీ వెంటనే చూసుకోవడం. మరి ఫినిషింగ్ నీట్గా ఉంటేనే కదా కస్టమర్ వస్తారు మన దగ్గరికి. ఈవెన్ మన బ్లౌజ్ అయినా సరే నీట్గా ఉంటేనే మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. ఈ వర్క్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. నీట్గా కుట్టడం నేర్చుకోండి. 10 సార్లు అయినా సరే ఇప్పండి, కానీ నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టుగా నేర్చుకోండి. మీరు ఏదైతే స్టార్ట్ చేస్తారో అంటే వర్క్ నీట్ చేయడము అది ఎప్పటికీ ఉంటుందండి. మీరు ఏదో అంటే కచ్చా కుట్టు కుట్టేసిరు అనుకోండి,
ఎప్పటికీ మీకు అది సెట్ కాదు, నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ముందు నుండి నేను చాలామందిని చూసినానండి, ఎవరైతే స్టార్టింగ్ నుండి వర్క్ నీట్గా నేర్చుకుంటారో అది ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది, నీట్నెస్ అనేది మెయింటైన్ అవుతుంది. లేకపోతే మీరు కచ్చా కుట్టు కుట్టడం నేర్చిండ్రు అనుకోండి, ఇంకా అదే మీకు ఎప్పటికి ఉండిపోతుంది. అందుకని అట్లా కాకుండా టైం తీసుకోండి, కొంచెం టైం తీసుకొని పర్ఫెక్ట్ వర్క్, నీట్ వర్క్ అనేది నేర్చుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఫైనల్గా ఇంకా ఫిట్టింగ్స్కి వచ్చేసింది. ఇంకా బ్లౌజ్ చూడండి, సైజ్ బ్లౌజ్తోనే నేను ఫిట్టింగ్ పెడుతున్నాను. మీరు కటింగ్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఈ బ్లౌజ్తోనే నేను కటింగ్ చేసినాను కదా. ఇది నాదేనండి బ్లౌజ్, పెళ్ళికి వెళ్ళాలి, అందుకే అర్జెంటుగా కుట్టుకుంటున్నాను. అందరు బ్లౌజులు కుట్టడానికి టైం ఉంటుంది, కానీ మన బ్లౌజ్ల వరకు వచ్చే వరకు అయితే ఇంత అర్జెంటుగా అయితే కుట్టుకోవాల్సి వస్తుందండి. ఎప్పుడు ఇదే ప్రాబ్లం నాకైతే. చూడండి, రెండు కూడా చంకలు ఒక్క దగ్గర పెట్టేసి మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా చంక వరకు వచ్చేసి ఆపేసినాను అక్కడ. నెక్స్ట్ మనం ఈ బ్యాక్ పార్ట్ కోసం, బ్యాక్ పార్ట్లు 2-3 రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పద్ధతిలో నేను చూపిస్తున్న పద్ధతి ఒకటి, ఇంకా నేను మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లలో మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వచ్చు. ఇక్కడ చూడండి, కరెక్ట్గా కుట్టు టు కుట్టు ఎంత ఉందనేది చూసుకొని ఆ ఎక్స్ట్రాస్ ఈ రెండు వైపులా ఈక్వల్గా వదిలేసేయాలి. చూడండి, కాజా పట్టికి కాజా పట్టి పెట్టాలి, హుక్కు పట్టికి హుక్కు పట్టి పెట్టాలి ఫ్రంట్ పార్ట్స్ అయితే. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి నడుము కుట్టు వరకు ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు పెట్టుకొని మిగతాది ఎక్స్ట్రా క్లాత్ కింద వదిలేసేయాలి. ఈ విధంగా చూసుకోండి, కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా, ఎక్కడ కూడా ముడతలు రావద్దు, ఇంత చక్కగా నీట్గా అయితే బ్లౌజ్ రావాలి. ఓకేనా? ఇప్పుడు ఇటువైపు కూడా కుట్టేద్దాం. హ్యాండ్ ఫిట్టింగ్ తీసుకోవడం కూడా ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ తీసుకోవాలండి. అంటే రైట్ సైడ్ హ్యాండ్ కుట్టేటప్పుడు రైట్ హ్యాండ్ తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కుట్టేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. ఇంకా ఎట్లా అంటే అది మనము కుడుతూ ఉంటే మనకు హ్యాబిట్ అయిపోవాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం మందికి రైట్ హ్యాండ్ కొంచెం లావు ఉంటుంది, కొంచెం మందికి లెఫ్ట్ హ్యాండ్ కొంచెం లావు ఉంటుంది, కొంచెమే డిఫరెన్స్. కాకపోతే వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ తేడా తెలిసిపోతుంది. మనం రెండు హ్యాండ్స్ కనుక సేమ్ ఒకేలాగా పెట్టినాం అనుకోండి, ఒకటి టైట్ ఉంది, అంటే ఏదైతే లావు ఉందో హ్యాండ్ అది టైట్ వచ్చేస్తుంది కంపల్సరీ వాళ్ళకు. అందుకని కంపల్సరీగా మనమైతే కరెక్ట్గా పెట్టాలండి. మొత్తం ఫిట్టింగ్ చేసుకున్నాక ఒకసారి అయితే మనము సైజ్ బ్లౌజ్తో మెజర్మెంట్ చూసుకోవాలండి. సైడ్స్కి అంటే కరెక్ట్గా వచ్చిందా, హుక్కు పట్టి నుండి కాజా పట్టి వరకు లెంత్ అనేది కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఇట్లా ఈ మన చంక కింద జాయింట్స్ కరెక్ట్గా వచ్చినాయా అనేది కూడా చూసుకోవాలి. చూసుకున్నాక ఇట్లా సైజ్ బ్లౌజ్తో ఒకసారి అయితే మెజర్ చేసుకొని చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నేను ఎక్స్ట్రా స్టిచ్చింగ్స్ వేసేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, ఎక్స్ట్రా స్టిచ్చింగ్లు మనము 1/2 ఇంచ్కి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అయితే మనము ఫస్ట్ వేసిన స్టిచ్చింగ్ కాకుండా ఇంకా 2 కుట్లు, అంటే టోటల్గా ఒకవైపు 3 కుట్లు, ఇంకొక వైపు 3 కుట్లు, 3 స్టిచ్చింగ్స్ ఉంటే సరిపోతాయండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి. నేను వేసుకున్న బ్లౌజ్ మరి నాకు ఎట్లా సెట్ అయిందో కూడా మీరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.